నెయ్యి వాసన అదేంట్రా? మన బెజవాడలో నెయ్యి తక్కువైనట్టు అక్కడెక్కడో దూరంగా ఉన్న బీహార్ నుంచి పంపించాడా నీకు నెయ్యి? ఓపెన్ చేసి చూడు. నేను చెప్పలా నెయ్యే. లోపల చేయి పెట్టి చూడు. ఇదెందుకురా? అవసరమని నేనే తెప్పించా. మన బెజవాడ బాగా డెవలప్ అయిపోయిందిరా శివ. ఇది అసలే నాటు తుపాకీ, సింగిల్ రౌండ్. ఒక్క రౌండ్ మిస్ అయినా ఆ శంకర్ గారి చేతిలో మనం అయిపోతాం రా శివ. కిరాయి డబ్బుల కోసం కాల్చేవాడు గురికి, కడుపు మండి కాల్చేవాడు గురికి చాలా తేడా ఉంటుందిరా రాజేష్. ఫైరింగే తప్ప మిస్ ఫైరింగ్ అస్సలు ఉండదురా. శివ, మీ పెద్దతను వస్తుందిరా. రే, అది లోపల పెట్టు. మీ అన్నయ్యతో పాటు నేను పోయాననుకున్నావా? నాకు చెప్పకుండా ఇల్లొదులు ఎందుకొచ్చావు? లేదు వదినా, చిన్నన్నయ్య భయాలు ఆయనకుంటాయి. రేపు నా వల్ల ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదు. అలాగని అన్నయ్య చావును తట్టుకొని సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. ఒంటరిగా ఆవేశంలో నువ్వే నిర్ణయం తీసుకుంటావోనని భయంగా ఉంది. నా మాట విని ఇంటికొచ్చేసివా? నేనెప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకోను వదినా. అలా తీసుకునేవాడినైతే డైరెక్ట్గా మన ఇంటి నుంచి ఆ శంకర్ గాడి ఇంటికి వెళ్ళి వాడిని చంపటమో, నేనే వాడి చేతుల్లో చావటమో చేసేవాడిని. వాడిని అంత సులభంగా చంపేస్తే అన్నయ్య చావుకి అర్థం ఉండదు వదినా. నువ్వు ఇంటికెళ్ళు, అంతా పూర్తయ్యాక నేనే వస్తా. జాగ్రత్త శివ. రాజే కృష్ణ, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి. కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. సారీ జయకృష్ణ, మీ అన్న పోయినప్పుడు హైకోర్టులో పనుండి హైదరాబాద్లోనే ఉండిపోయాను. అందుకే క్రిమేషన్కి రాలేకపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇటు మీకు అటు శంకర్కి అందరికీ బాగా కావలసిన వాడిని కనుక మీతో ఉన్న చనువుతో నీకో విషయం చెప్పి పెడదామని వచ్చాను. ఏంటా విషయం? విషయం అంటే పెద్ద విషయమేమి కాదనుకో. సరే, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నీ తమ్ముడు శివకృష్ణ శంకర్కి కౌంటర్ అయ్యాలని చూస్తున్నట్ట. ఇప్పుడు బెజవాడలో మీరు అనుకుంటున్నట్టుగా అతను చిన్నవాడేం కాదు. చాలామంది పెద్దవాళ్ళు అతని వెనకాలన్నారు. చూడు జయకృష్ణ, మీ అన్న పోవడంతో శంకర్కు మీకు మధ్య ఉన్న గొడవలన్నీ దాదాపు అయిపోయినట్టే. మళ్ళీ ఈ టైంలో స్కెచ్లు, కౌంటర్లు అంటూ పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేసి అతన్ని రెచ్చగొట్టి శివని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి నువ్వే పెద్దవాడివి. అతనికి నువ్వే నచ్చ చెప్పు. రేపు ఎటుపోయి ఏటొచ్చినా శివ అందరికీ దూరం అయిపోతాడు. బాగా చదువుకున్నవాడు, తనకి ఎంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొంతకాలం ఈ గొడవలన్నీ మర్చిపోయి కామ్గా ఉండమను. శంకర్ శివజోలికి రాకుండా నేను చూసుకుంటా. శివని జాగ్రత్తగా ఉండమను. ఏమన్నాడు ఆ జయకృష్ణ? నువ్వు చెప్పమన్నట్టే ఆ జయకృష్ణకి చెప్పాను శంకర్. ఠారెత్తిపోయాడు. మళ్ళీ లైఫ్లో వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడరు. మీకు తెలుసా లాయర్ గారు, నాకంటే 10 దమ్ము ధైర్యం ఉన్నాడు ఆ విజయకృష్ణ. నేను అన్ని ఎప్పుడు చూసినా నా మీద నాకే సిక్కేసేది. వాడిలాగా నేనెందుకు పుట్టలేదా అని రోజు వాడు నా కలలోకి వచ్చేవాడు. అలా వాడెప్పుడొచ్చినా ఉనికిపోయేవాడిని.
అలాంటి వాడినే లేపేసిన వాడిని. వాడి చిన్న తమ్ముడు శివకృష్ణంతో. లైట్ తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నావక్క? ఆ శివ ఇంటి నుంచేనా? అవును. అయితే ఏంటి? ఇలా నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటే మనకి ఆ శివకి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. ఆ శంకర్ మీ ఆయన్ని చంపినట్టు మా ఆయన్ని కూడా చంపేస్తాడు. అప్పుడు నేను కూడా నీలాగే. కృష్ణ, ఏంటా పిచ్చి మాటలు? ఓ లోపలికి. సారీ వదినా, ఇది పిచ్చిది. ఆ శివగాడు చేసే పనులకి నాకేమైనా జరుగుతుందేమని భయపడి చస్తుంది వదినా. వదినా, ఈసారి శివని కలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు వదినా. అతన్ని నువ్వనుకున్నట్టు చేతకానివాడు కాదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి. చేతనైతే ముందు శివని ఇంటికి తీసుకురా. ఓ అన్నగా ఒప్పించి. ఇప్పుడు అతన్ని ఇంటికి తీసుకొస్తే మనమందరం ఇబ్బందుల్లో పడతాం. నోర్మై! వాడు నీలాగా మధ్యలో వచ్చినాడు కాదే, నా తమ్ముడు. వాడు ఎక్కడున్నాడో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. నువ్వు ఎక్కడుండాలో డిసైడ్ చేసుకో. ఆ రోజు నువ్వు ఎందుకలా మాట్లాడే అర్థం చేసుకోగలను. అవన్నీ మర్చిపోదాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. అన్నయ్య, నేను ఇక్కడ ఉంటే నా ఒక్కడికే డేంజర్. నేను అక్కడికి వస్తే మీ అందరికీ డేంజర్. అది నాకు ఇష్టం లేదు. డేంజర్ మన ఫ్యామిలీ కొత్త ఏం కాదురా. విజయన్న కత్తి పట్టిన మొదటి రోజే అది మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే నాతోరా. అన్నయ్యని చంపిన వాడిని చంపాలని నాకు మాత్రం లేదా? వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమోనని వెనక్కి తగ్గానే తప్ప భయపడి కాదు. అన్నయ్య ఏ గొడవలకైతే నేను దూరంగా ఉంచాలనుకున్నాడో నువ్వు వాటికే సిద్ధపడ్డాక, శివ నువ్వు ఏం చెయ్యాలనుకుంటే చెయ్యి. నీ వెనక మేము అందరం ఉన్నాం. చచ్చినా బతికినా కలిసే చేద్దాం. పదనాన్న. తీసుకొచ్చాను వదినా. ఏం చెయ్యాలన్నా ఇక్కడే ఉండి చేయి శివ. సరే వదినా. ఏం శంకరు, ఊళ్ళోకా? చిన్న సెటిల్మెంట్ ఉంది, చూసుకుని వస్తాను సార్. రా చెప్తా. కొన్నాళ్ళు ఈ సెటిల్మెంట్లో పోయి ఆపయ్యా బాబు. మీరు అక్కడ ఆగండా. ఆ ఆది విష్ణు గడికి తిక్క రేగిందనుకో, మంచి సెంటర్ చూసి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఎల్లుండి మంత్రి గారు పార్టీ మీటింగ్ అని మన బెదవాడు వస్తున్నాడు. నువ్వు మన అనుకున్న వాళ్ళందరినీ పోగు చేసి పెద్ద ఊరేగింపుగా ఆ మీటింగ్ వచ్చావనుకో, మంత్రి గారు షేక్ అయిపోతాడు. ఆ దెబ్బతో నేను హైదరాబాద్ వెళ్ళి పార్టీ ఆఫీసులో నీ గురించి పెద్ద మేపేస్తా. రమణ గారు, వెళ్తున్నా. శివ జాగ్రత్త, మిస్ అవ్వకూడదు. ఎవరిల్లంతా
నమస్తే మంత్రి గారు. రమణ గారు పంపించారు మిమ్మల్ని కలవమని, అందుకే వచ్చాను. బాగుందయ్యా, చాలా బాగుంది. రావణ్ చెప్పాడు, ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఓసారి హైదరాబాద్ పార్టీ ఆఫీసురా, తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. నేను మీటింగ్లో ఉన్నాను, నువ్వు బయలుదేరితే మేము మాట్లాడుకుంటాం. ప్లీజ్. ఏంటి నాన్న వాడిని చంపకుండా వదిలేశావు? అదే డైరెక్ట్ గా గుండెల్లో కాల్చుంటే ఈ పాటికి చచ్చి చరిత్రలో కలిసి ఉండేవాడు నా కొడుకు. మంచి ఛాన్స్ మిస్ చేశావు నాన్న. కావాలని నేనే మిస్ఫైర్ చేశా. ఎందుకు నాన్న? ఇప్పటి వరకు ఏ ఊరు జనాన్ని వాడు భయపెట్టించి పరిగెత్తించాడో అదే ఊరి జనం ముందు వాడు చావు భయంతో పరిగెత్తేలా చేశాడు. ఈ అటాక్తో వాడిలో చావు భయం మొదలైంది. ఈ ఊర్లో వాడి రక్తం కళ్ళ చూసేవాడు ఉన్నాడని ఈ పాటికి వాడికి అర్థమై ఉంటుంది. ఈ బెజవాడలో వాడంటే పడని కూర్చోవచ్చా? కూర్చోండి. నా పేరు సాగర్ రాజు, ఇండస్ట్రియలిస్ట్ ని. నిన్ను కలవాలని వచ్చాను బాబు. నాతో నీకేం పని? నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి బాబు. ఒంటరిగానే ఉన్నా, మాట్లాడు. చూడు బాబు, ఈ బెజవాడకి సరిగ్గా నీ అంత వయసున్నప్పుడు, నీ వయసులో నేనున్నప్పుడు దేశం కాని దేశం వెళ్ళి రోడ్లు ఊడ్చి కార్లు కడిగి పైసా పైసా కూడబెట్టి తిరిగొచ్చి ఈ బెజవాడలో ఇండస్ట్రీస్ ని స్థాపించాను. డబ్బు సంపాదించాలన్న ఆశతో మాత్రం కాదు, ఈ బెజవాడ మీద నాకున్న పిచ్చి ప్రేమతో. కానీ ఈ బెజవాడ శంకర్ గాడి చేతిలో ఉన్నదని తెలిసాక తట్టుకోలేకపోయాను. చిన్నవాడివైనా ఒక్కడివి, నువ్వు ఒక్కడివే వాడిని ఒంటరిగా ఎదుర్కొన్నావని తెలిసిన తర్వాత నీకు సహాయం చేయాలని వచ్చాను. అడుగు బాబు, ఆ శంకర్ గాడిని లేపేయడానికి నీకు ఏం కావాలో అడుగు. నాకున్న అంగబలం, అర్థబలం, ఆర్థిక బలం నువ్వు అడిగిన మరుక్షణం నీ ముందుంటాయి. ఆ శంకర్ గాడిని లేపేస్తే బెజవాడ మనదవుతుంది. ఏంటే? ఆ శంకర్ గాడిని లేపేస్తే బెజవాడ మనదవుతుంది బాబు. శంకర్ గాడికి నాకు ఉన్న గొడవ నా పర్సనల్ గొడవ. అది నాకున్న దమ్ముని నమ్ముకుని పెట్టుకున్నాను తప్ప నీలాంటి వాడిచ్చే సొమ్ముని నమ్ముకుని కాదు. ఒక సింహం ఒక చిరుత పులిని వేటాడేటప్పుడు వాటి మధ్యలో అనవసరంగా నీలాంటి కుందేలు దూరితే విసిరే పంజ దెబ్బకి అది కాదు బాబు. నువ్వెవరో, ఎలాంటి వాడివో, నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. శివ, ఈ ఊళ్ళో మాలాంటి ముసలి వాళ్ళని కాదని మీ కుర్రాళ్ళు ఇంకొక మాట నువ్వు నాతో మాట్లాడితే
నా చేతిలో ఇప్పుడే ఇక్కడే గ్యారంటీగా చేస్తావు. పోరా. వస్తాను బాబు.